సామెతల గ్రంథం 6వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. జారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఏంటట? జారత్వం చేసేవాడు. యవనస్తులుగా ఈరోజు ఎక్కువగా దేనికి అడాప్ట్ అయిపోతున్నారయ్యా అంటే జారత్వం, టెంప్టేషన్స్కి. దీనికి ఏమవుతున్నారయ్యా అంటే అది ఏదో పెద్ద విద్య అన్నట్టుగా ఒకరిని చూసి ఒకడు వాతలేసుకుంటున్నారు. కానీ బైబిల్ ఏమని ఎద్దేవి చేస్తుందో చూడండి. జారత్వం చేసేవాడు ఫూల్ అనుంది బైబిల్. వ్యభిచారం అనేది వివాహమైన వారు చేసేది, జారత్వం అనేది పెళ్లి కాని వారు చేసేది. జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు సర్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఇది ఖచ్చితం, మీరు గమనించండి. కావాలంటే వాడు చేసే పనట, ఏదైతే వాడి కార్యము చేస్తున్నాడో వాడు సర్వనాశనం అయిపోతాడట. జారత్వం అని సిరిగేవాడు ఏమవుతాడయ్యా అంటే వాడి నాశనాన్నే కోరుకుంటున్నాడట. ఇది నిజమా అంటే ఎన్ని కేసులు లేవు చెప్పండి. ఎన్ని కేసుల్లో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎంతమంది యవనస్తులు నాశనం అయిపోలేదు చెప్పండి. ఈరోజు జారత్వం వెనక తిరుగుతున్నవాడు ఏమవుతాడయ్యా అంటే వాడి నాశనాన్ని వాడే ఎత్తుక్కుంటూ వెళుతున్నాడని అర్థం. రాజమండ్రిలో కేసు జరిగింది. 1 year వద్దనుకుంటా. ఏమైందయ్యా అంటే వద్దురా అమ్మాయి వెనక తిరగొద్దురా అని చెప్తే తిరిగాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చారు. వాడు వినలా. చివరికి ఏం చేశారయ్యా అంటే కనబడకుండా కొల్లబొడి చేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు. ట్రైన్ గుద్దేసిందని కేసులో కలిపేశారు. ఎవరికే తెలియదు. ఈరోజు ఏమైందయ్యా అంటే వాడికి వద్దని అనేక సార్లు హెచ్చరిచ్చినా వాడు హెచ్చరిక లెక్క చేయలా. అదేదో పెద్ద ఈరోజు మనకున్నట్టుగా బయలుదేరాడు. ఆ పేరెంట్స్కి ఈరోజు ఇప్పటికీ ఆ కేసుకి దాఖలాలు లేవు, దర్యాప్తులు కూడా లేవు. ఎందుకంటే ఎలా చేయాలో అలా చేసి పడేశారు. ఆ అబ్బాయిని ఎవరు చంపారు కూడా ఎప్పటికీ విట్నెస్లు దొరకలా. చూడండి ఎంత దారుణమో చూడండి. వాడిని బాగా చదువుకోరని పంపిస్తే వాడు చేసిన పిచ్చి పని ఎలాంటిది అయ్యా అంటే వాడి నాశనాన్ని వాడే కోరుకొని తెచ్చుకుంటున్నాడు. జారత్వం చేయి వారికి వచ్చిన అపకీర్తి ఎప్పటికీ పోదట. మీరు గమనించండి. అవి చిన్న తప్పులుగానే ప్రారంభమవుతాయి. అవి చివరికి ఏమవుతాయి అంటే నీ వివాహ సమయంలో ఇతగాడు ఎట్లా చేశాడు, ఆమె అట్లా చేసింది అని నువ్వు చచ్చిపోయేంత వరకు మాట్లాడుకుంటావు. మనం చేసే పనులు అయిపోతాయి అనుకోకండి. మనం చేసే పనులు ఎట్లా ఉంటాయి అంటే మనం చనిపోయేంత వరకు మన వయసులో చేసిన పనులు మనం వెంటాడుతూనే ఉంటాయి. జారత్వం జరిగించేవాడు ఎవరయ్యా అంటే వాడు కేవలం బుద్ధిశూన్యుడట. మేము చేసిన పని, దొంగ పని ఎవరికి తెలియదు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి తెలియకూడదు అనుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళకే తెలుస్తాయి. మీరు చేసిన పనులు 4 గోళ్ల మధ్య ఉండిపోతాయి అనుకోకండి. అవి నలుదిక్కులకి పెద్ద వార్తలే వెళ్ళిపోతాయి. నా కళ్ళు ఎదుటివారి కళ్ళు తప్ప 3వ కంటికి తెలియదని మీరు అనుకోకండి. ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వారందరికీ ఆ సంగతులు తెలిసిపోతాయి. మంచి వేగముగా ఈ సమాజంలోకి వెళ్ళదేమో కానీ పాడు పనులు వేగముగా ఈ సమాజంలోనికి వెళ్ళిపోతాయి. మనల్ని బాగుపడితే నువ్వు భలే ఉన్నావురని ఎవరు అనరు, కానీ మనం నాశనం అయిపోతే మన గూర్చి ఈదుల్లో నడి బజార్లో పొంకాలుగా మాట్లాడుకునే గొడ్డు సమాజం ఇది. ఈరోజు ఆడపిల్లలు బయటికి వెళితే గుర్తుపెట్టుకున్నామా, ఎవరు సరిగ్గా చూడరు. ఎందుకంటే లోకంలో ఆధ్యాత్మిక తీవ్రత లేదు. లోకంలో ఏముందయ్యా అంటే కామ వికారమైన చర్యలతోనే మనుషులందరూ నిండిపోయి ఉన్నారు. ఈరోజు చిన్న పిల్లని లేదు, పెద్ద పిల్లని లేదు, నడు వయసులో ఉన్న తల్లి లాంటి స్త్రీ అని లేదు, కనీసం అక్క లాంటిదని గౌరవించే లేదు, ఏమీ లేదు. ఈరోజు ఎట్లా చూస్తున్నారంటే ప్రతి ఒక్కడి చూపు దారుణంగా ఉంది ఈ సమాజంలో.
ఆ పనులు చేయడం ఈరోజు సమాజంలో అదేదో పెద్ద హీరోయిజం అన్నట్టుగా మారిపోయింది. ఎందుకు పేరెంట్స్ మరీ చెప్తాడు, పేరెంట్స్ ఆడపిల్లలకి ఎందుకు చెప్తారు చెప్పండి, అమ్మా ఒంటరిగా వెళ్ళకు, బయటికి ఎవరినైనా తీసుకెళ్ళు, తమ్ముడిని తీసుకెళ్ళు, చెల్లిని తీసుకెళ్ళు ఎందుకు చెప్తారు? ఈ లోకం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పటికీ మంచిది కాదు కనుక. కానీ మనకు ఎవరైనా తోడొస్తే మనకు ఎట్లా ఉంటుంది చెప్పనా, మనకేదో మన ఇమేజ్ పోతున్నట్టుగా ఫీల్ అయిపోతుంటాం మనం. చాలామంది నేను చూస్తున్న ఆడపిల్లలు, మధ్యతరగతి ఆడపిల్లల్లో చేసే తప్పు ఏంటంటే వాళ్ళు ఎవరైనా కూడబెట్టుకుని తీసుకెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ చేసి తెలిసిపోతుంది అనుకుంటారు, ఏంటో నాకు అర్థం కాదు. ఇష్టపడరు తీసుకెళ్ళడానికి, ఒంటరిగా పోవడానికి, స్నేహితులు పట్టుకుని తిరగడానికే చూస్తారు. అదే మనం చేసే పెద్ద తప్పు, గుర్తుపెట్టుకోండి. అదే మనసు రక్త సంబంధం ఎవరన్నా మనతో ఉంటే ఇలాంటి దుష్కార్యము జరుగుతున్నప్పుడు వాడు అవసరమైతే ప్రాణాలు అడ్డు పెట్టడానికి కూడా చిన్నవాడైనా ప్రయత్నం చేస్తాడు. అదే స్నేహితులైతే వదిలేసి పారిపోతారు. నిన్నగాక మొన్న బీహారో మహారాష్ట్ర, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ పోకిరిగాడిని ఎవడో నమ్మేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఆ దట్టమైన ఆ తుప్పల మధ్యకి వెళ్ళింది. అక్కడ వరకు వెళ్ళాల్సిన పని ఏమొచ్చింది ఆ అమ్మాయికి? నిజంగా ప్రేమించేవాడైతే పవిత్రంగా చూసుకోవాలి తప్ప ఆ పొదల సాటుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు ప్రేమ అంటే ఏంటో చెప్పనా, శరీరాలను తాక్కూడదు తప్ప ఎవరొక అర్థం ఈరోజు యువకులకు తెలుసా చెప్పండి? ఒకరినొకరు గౌరవించుకుని తల్లిదండ్రుల మాటలకు లోబడి ఒకవేళ ఇష్టపడితే వాళ్ళకు కనుదృష్టికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చక్కగా పద్ధతిగా ఉంది, ఈ అబ్బాయి పద్ధతిగా ఉన్నాడు, వివాహం చేసుకుంటాం, చక్కగా చదువుకుంటాం, మా ఉద్యోగాల మీద సంపాదించుకుంటాం, మీ పేరు నిలబెట్టుకుంటాం అని విలువలకు కట్టబడి మాట్లాడి యవనస్తులు ఎక్కడున్నారు చెప్పండి? ఈరోజు ప్రేమ అంటే ఏంటి చెప్పనా, ఒకరి శరీరాలను ఒకరు తాక్కుంటూ తిరిగేయడమే ఈరోజు లోకంలో ఉన్న ప్రేమ అంటే. తల్లిదండ్రులు ఎంతో చక్కగా పెంచుతారు, వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు ఎంత చక్కగా చూస్తారు చెప్పనా ఆడపిల్లల్ని, మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎంత చక్కగా చూస్తారంటే కూతురు కూర్చున్న దగ్గర కనీసం ఆ కూతురు గాలి కూడా తగలకుండా తండ్రి దూరంగా కూర్చుంటాడు, అంత చక్కగా పెంచుకుంటాడు ఆడపిల్లల్ని. కానీ ఈ తల్లులు ఏం చేస్తారో, ఎవడ దారిని పోయి ఆ పోకిరిగాడి దగ్గరికి వెళ్ళి దగ్గర కూర్చుంటారు, వాడు ఎక్కడికో పొదల సాటుకు రమ్మంటాడు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏం చేస్తారు ఆ బీహార్ రాష్ట్రంలో? వీడు పోకిరిగాడు, ఆ పోకిరిగాడు నమ్మి వెళ్ళేసరికి మిగిలిన వారందరూ వచ్చారు. ఏం చేశారు? ఆ దారిని పోయి ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళంతా ఆ రౌడీ సీటర్లు ఓపెన్ చేసిన ఈ రోజంతా బ్లేడ్ బ్యాచ్ రౌడీ సీటర్లు ఎవరయ్యా అంటే 16, 18, 20, 22, 25 సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయిలే. మా క్రైమ్ స్టేషన్ నిండా అందరూ వాళ్ళే. ఆ తీసుకెళ్ళి ఏం చేశారయ్యా అంటే ఏం జరిగింది? దారుణంగా అమ్మాయిని మానభంగం చేసి రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. లోకం మంచిది కాదు. యవనస్తులారు మీరు బాగా గమనించండి. ఈ బహిరంగ సభలో, ఈ యవనస్తుల కూడికలో కొన్ని పదాలు మీకు వినడానికి ఇబ్బందిగా ఉన్నా తప్పదు, వినండి. లవ్ మ్యారేజ్ అని తెగ పడిపోయి చేస్తుంటారు యంగ్స్టర్స్ అందరూ. ఏముండదు అందులో, గుర్తుపెట్టుకోండి. లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి తేడా చెప్పనా? నా ఫ్రెండ్స్ అందరూ బాగా వినండి, స్నేహితులారు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. లవ్ మ్యారేజ్లు ఎక్కువ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. లవ్ మ్యారేజ్లే 3 నెలలకు విడిపోతున్నారు. లవ్ మ్యారేజ్లో ఏముంటుంది అంటే జారత్వం తప్ప లోబడే తత్వం ఉండదు. లవ్ అనగానే ఏం పుడుతుంది అంటే ఈ పైన ఉన్న ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో దాన్ని బట్టే కదా లవ్ చేసుకునేది. లవ్ మ్యారేజ్ జరుగుతారు. ఏం లవ్ మ్యారేజ్లు? ఏది లవ్? పేరెంట్స్ యొక్క ప్రేమ మనకు కనబడదు, కానీ వారికి కనబడేది ఏంటి అంటే ఎవడో గాలికి తిరిగేవాడు వచ్చి 4 పదాలు చెప్పేసరికి అదే లవ్ అనుకుంటాం. లవ్ మ్యారేజ్కి అరేంజ్డ్ మ్యారేజ్కి ఎంత తేడా ఉంటుందో మీరు గమనించండి. లవ్ మ్యారేజ్లో వాడు ఏం చెప్తాడు చెప్పనా? ఎట్లా లవ్ చేశారా అమ్మాయిని అంటే నా కోసం ఇల్లు వదిలి వచ్చేస్తానంటుందిరా అని చెప్తాడు. అదే నా కోసం నన్ను ఎంత లవ్ చేస్తుందో చూడరా, తన పేరెంట్స్ని వదిలి వచ్చేస్తుందట అని చెప్తున్నాడు. ఈడొక బుద్ధి లేని గాడిదన్న సంగతి అడిగి అర్థం కావట్లా. ఎందుకో చెప్పనా, గుర్తుపెట్టుకోండి, తన పేరెంట్స్ని వదిలొచ్చేస్తాను అంటుందంటే నీకేమైనా అర్థమవుతుంది అసలు? ఇతగాడిని ఎలా ప్రేమించావమ్మా అంటే తన ఇంటిని వదిలొచ్చేస్తానని చెప్తున్నాడండి. అందుకే నేను ప్రేమించాను అతగాడిని, తన తల్లిదండ్రుల కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని. గుర్తుపెట్టుకుని అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే 25 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన తండ్రిని గుండెల మీద తన్ను వచ్చేస్తుందంటే, 25 ఏళ్ళు కొంగులో దాచుకుని పెంచిన తల్లిని కూడా వదిలొచ్చేస్తుందంటే మధ్యలో వచ్చిన గొట్టంగాడివి నువ్వు. నీతో ఎన్ని రోజులు ఉంటుందని గ్యారంటీ? ఆ లాజిక్ మీకు అర్థమవుతుందా లేదా?
25 పంచిన తండ్రినే వదిలొచ్చేస్తుందంటే నువ్వు 6 నెలలు ప్రేమించిన గాలికి తిరిగేవాడివి. నీతో ఉంటుందని గ్యారంటీ ఏంటి? తండ్రితోనే ఉండనది, తల్లి కొంగునే దాక్కొనన్నది ఈరోజు నీతో వచ్చేసేయడానికి వాళ్ళు మోసం చేసి వచ్చిందంటే రేపొద్దు నిన్ను మోసం చేయదని గ్యారంటీ ఏంటి? ఇవి లవ్ మ్యారేజ్లకు డెఫినేషన్ నన్ను అడిగితే ఇవి కాదా చెప్పండి? తండ్రినే గౌరవించింది రేపొద్దు నిన్నెట్లా గౌరవిస్తుంది? తల్లికే లోబడనది రేపొద్దు నీ తల్లికి ఎట్లా లోబడుతుంది? తల్లి ప్రేమను అర్థం చేసుకోలేనిది నీ మాయ ప్రేమను ఎంతకాలం భరిస్తుంది? రేపొద్దున ఎవరో ఒకరు మరలా పరిచయం అవుతారు. ఆ జారత్వం, ఆ కామత్వానికి మరలా ప్రేమ అనే ఒక రంగు పూసుకొని నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అంతే, అంతకుమించి తేడా ఏమీ లేదు. ఈరోజు అవే కదండి కేసులన్నీ. ప్రేమ పెళ్ళిళ్ళు అని చేసుకుంటున్నారు. ఎంత నవ్వంటే బొమ్మూరు పోలీస్ స్టేషన్, రాజమండ్రిలో కట్టిన పోలీస్ స్టేషన్లో ఎంత విచిత్రమైన కేసు చూడండి. 3 నెలలు అయింది పెళ్లి చేసుకుని, తర్వాత విడిపోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎందుకు విడిపోతున్నారంటే ఆ అమ్మాయి ఇంకొకరిని లవ్ చేస్తుందట. ఇది ఇంకొకరిని లవ్ చేయడం ఏంటి మరి? ఇదేంటి? పెళ్ళేకి లవ్ అనే పదం ఉపయోగిస్తారా? దాన్ని లవ్ అంటారు, దాన్ని ఏమంటారు? దాన్ని వ్యభిచారం అంటారు. దాన్ని వివాహానికి ముందే అబ్బాయిల అమ్మాయిలతో స్నేహాలు చేసేదాన్ని లవ్ అనరు. మరేమంటారయ్యా అంటే జారత్వం. ఈ పచ్చి పదాలు జీర్ణించుకోలేక ఈ క్లాసిక్ లాంగ్వేజ్ యంగ్స్టర్స్ అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ బైబిల్ కొలతతోనే మాట్లాడుతున్నాను. పెళ్ళికి ముందు ఎవరైతే స్త్రీని మోహిస్తున్నాడో, పెళ్ళికి ముందు ఎవరైతే పురుషుల్ని మోహిస్తున్నారో అది లవ్ కాదు, జారత్వమే. వివాహమైన తర్వాత పరాయి పురుషుల్ని, పరాయి స్త్రీని ఎవరైతే ఇష్టపడుతున్నారో అది లవ్ కాదు, వ్యభిచారమే. దానివల్ల ఏం మిగులుతాయి అంటే అట్టి కార్యములు చేయవారు దెబ్బలకి పాత్రలు, అట్టి కార్యములు చేసేవారు అపకీర్తికి పాత్రలు. ఏం మిగులుద్దు? లాస్ట్కి ఏమీ మిగలదు. చచ్చిపోయేంత వరకు ఇలా చేసుకున్నారు, ఇలా చేసిందని దొప్పుతూనే చంపుతారు. నేను ఏం మిగులుద్దు చెప్పండి? ఏమీ మిగలదు. అరేంజ్డ్ మ్యారేజ్లో ఏముంటుంది చెప్పనా? మీ ఇష్టమే నా ఇష్టం అంటుందంటే తల్లిదండ్రుల్ని ఎక్కడ లోబడింది రేపొద్దున ఎక్కడైనా లోబడుతుందని అర్థం. ఈరోజు ఇప్పటికీ 25 ఏళ్ళు వచ్చిన అమ్మాయి తండ్రి నీ ఇష్టమే నా ఇష్టం అంటుందంటే ఇక్కడే తన ఇష్టాలు చంపుకొని తన తల్లిదండ్రులు గౌరవిస్తుందంటే రేపొద్దున కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతో ఉంటుందిరా అయ్యా. నీకు ఆ విషయం అర్థం అవట్లా. కానీ మనమేమనుకుంటాం తెలుసా? వచ్చేస్తానంటుందంటాం. వచ్చేద్ది, రేపొద్దున ఇంకొక దిక్కును కూడా వెళ్ళిపోతుంది. వచ్చేస్తాడు రేపొద్దు నేను గాలి కుదులు కూడా వెళ్ళిపోతాడు. కాదా చెప్పండి? తల్లిదండ్రుల ప్రేమ ఎంత స్వచ్ఛమైందో చూడండి. దారుణంగా తల్లి ఏడుస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఏమ్మా ఏడుస్తున్నావు అంటే నాకు అప్పటికే డౌట్ వచ్చింది. ఆ కూతురు మీద అప్పటికి మిస్సింగ్ కేసు అని ఫిర్యాదు ఇస్తారు. జస్ట్ లేచిపోయినా కానీ మిస్సింగ్ అనే కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదు చేస్తే ఆ తల్లి ఏడుస్తుంది, మా అమ్మాయి కనబట్టలేదండి అని. 3 రోజుల తర్వాత మరలా మేము ఎఫ్ఐఆర్ కాపీ జిరాక్స్ తీసుకోవడానికి వెళ్తే మరలా తల్లి అక్కడ ఉంది, పక్కన కూతురు కూడా ఉంది. ఆ పక్కన గాలికి ఎగిరిపోయే గొట్టం కూడా ఉన్నాడు పక్కనే. వాడు ఎట్లా ఉన్నాడయ్యా అంటే వాడే పోషించుకోలేడు, ఆ అమ్మాయిని ఎలా పోషిస్తాడని అర్థమైంది. ఆ తల్లి చెప్తుంది, ఏమో మిస్సింగ్ కేసు అన్నారు కదా, ఏమైందంటే తల్లి ఏం చెప్పుకోగలదు చెప్పండి? నా కూతురు ఎలా చేస్తుంది అని చెప్పుకోగలదా? నా కూతురు ఎలా చేసిందని చెప్పుకోగలదా? నా కూతురు కనబట్టలేదనే కంప్లైంట్ ఇచ్చారు తప్ప మా కూతురు ఎవరో అబ్బాయితో మాట్లాడి వెళ్ళిపోయిందని చెప్పుకోగలరా? ఏ తల్లిదండ్రులు చెప్పుకోలేరు. ఇక తెలియక దొరకని పరిస్థితుల్లో ఇక తెగించి మాట్లాడతారు తప్ప ఎంత గుట్టి కదా వీళ్ళు అంతవరకు చివరి వరకు దాచుకుంటారండి పిల్లలు ఎంత తప్పు చేసినా. ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ తల్లి దగ్గర ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 3 రోజులు కనబడకుండా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అయ్యా అంటే చిన్న షాప్లో పనిచేస్తుంది అమ్మాయి, డిగ్రీ అయిపోయిన తర్వాత. ఆ మెయిన్ రోడ్లో పనిచేస్తుంటే మా అబ్బాయిలతో మాట్లాడక తల్లి అంటే వాళ్ళ అమ్మతో ఏమని తెలుసా? ఏంటి మమ్మీ ఫ్రెండు అని చెప్పిందట. ఫ్రెండేలే, మీ తండ్రి గురించి తప్పుగా మాట్లాడుకుంటారమ్మా, మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు, మీరు అట్లా తిరగకూడదంటే ఫ్రెండే మమ్మీ అందే. తర్వాత రోజు బైక్ ఎక్కొచ్చి ఆ ఇది చివర దిగింది. ఆ రోజు వాళ్ళ అమ్మ ఏడుస్తూ చెప్పింది, వాళ్ళ అబ్బాయిలు బైక్ ఎక్కకమ్మా, నాన్నకు తెలిస్తే తట్టుకోలేడు అంది. మా అమ్మ నాకు ఇలా టార్చర్ పెడుతుంది అనుకుందో ఏంటో, ఇక మా అమ్మ ఎలా ఒప్పుకోదు అనుకుందో ఏంటో, వాడు నమ్మేసి వెళ్ళిపోయింది.
వాడు 3 రోజులే ముఖం మొత్తేసేసరికి నేను చేసుకుని చెప్పేశాడు. పోలీసులకు దొరికారు. అప్పుడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెడితే అప్పుడు ఆ అమ్మాయి చేసే పని ఏంటి చెప్పనా, నన్ను చేసుకుని అంటున్నాడు మమ్మీ అని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే అప్పుడు కూడా వాళ్ళ అమ్మ తన కొంగు చేత 2 కళ్ళు తెడిసి ఆ కూతుర్ని పట్టుకుని ఏడుస్తుందంటే ఏ ప్రేమ స్వచ్ఛమైంది చెప్పండి. 3 రోజులకు వదిలేసిన వాడి ప్రేమ గొప్పదా? తప్పు చేసినా గుండెలు కత్తుకొని నిన్ను ఇంకా ఆ గర్భాన్ని కన్నందుకు ఇంకా ప్రేమిస్తుంది, ఆ ప్రేమ గొప్పదా? ఏ ప్రేమ గొప్పది? తల్లిదండ్రులకి ఎప్పుడు మనం బాగును కోరతారు. తల్లిదండ్రులు ఎప్పుడు మనతో ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటారు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, మన ఫ్యూచర్ని మనమే డిజైన్ చేసుకోవాలనుకుంటాం. చివరికి ఏం జరుగుద్దయ్యా అంటే నాశనమే తప్ప దానివలన సంతోషం ఏమీ ఉండదు. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మీరు గమనించండి, జారత్వం అనేది అది ప్రేమ కాదు. జారత్వం అనేది కేవలం అది మన నాశనానికే. మధ్యకాలంలో ఒకడు బైబిల్ క్రిటిక్స్లో ఆడొక మెంబరు బైబిల్ని తప్పుపడుతూ అతగాడి కాషాయ వస్త్రాలు వేసుకుని ఇంటింట తిరుగుతూ బైబిల్ని యేసుక్రీస్తు వారిని తప్పుపడతా ఉంటాడు. వాడి పేరేంటో తెలుసు? వాడు ఏమైతే చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి, వాడికున్న దుద్న ఏదైతే ఉందో ఒక అమ్మాయితో దారుణంగా మాట్లాడాడు, దొరికేసాడు. వాడు ఎప్పుడైతే దొరికేసాడో చూడండి, అప్పటివాడు కూడా ఒక ఫేమస్ బాబా ఎప్పుడైతే దొరికేశాడో వాడు ఒక పనికి మాలిన మనుష్యుడు. వాడి గురించి ఏం మాట్లాడిన, వాడు ఎంత పెద్ద విషయాలు మాట్లాడినా ఒరే డిచ్కి నువ్వు నోరుమి అంటున్నారు. చూసారా? ఎందుకు అలా అంటారయ్యా అంటే ఆ అపకీర్తి వాడు చచ్చిపోయినా పోదు, గుర్తుపెట్టుకోండి. వాడెంతో ఆధ్యాత్మిక తీవ్రతతో ఆ తత్వంలో మాట్లాడుతున్నాడు. వాడెంతో ఆధ్యాత్మిక తీవ్రతతో మన సనాతన ధర్మాలు కాపాడుకోవాలని మాట్లాడుతున్నాడు. వాడు ఎంత చెప్పినా వాడిని వెంటనే అనేది ఏంటి చెప్పినా, నువ్వే కదా ఆ రోజు ఇలా చేసింది అంటారు. ఎంత చెప్తే సుఖమే ఉంది. వాడు చెప్పింది ఎప్పటికీ పోదు. వాడు బతుకుండగా చచ్చినా అట్టి కార్యములు చేయవారు దెబ్బలకి పాత్రులు, అవమానం ఎప్పటికీ పోదట. ఈరోజు యవనస్తులు చూడండి, చాలా వేగముగా వాడికి ఒక్కడికే ప్రపంచంలో బైక్ ఉన్నట్టు, ఇంకెవ్వరికి బైక్ లేనట్టు, వాడే ప్రపంచంలో బైక్ తోలుతున్నట్టు ఫీల్ అయిపోతాడు. ఏదో పెద్ద అర్జెంట్ పని ఉన్నట్టు ఒక్కసారి యాక్సిడెంట్ ఫుల్గా ఇచ్చి టాప్ గేర్ వేసేసి ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి పోతాడు. ఏదో పెద్ద పని ఉందనుకుంటా, ఏమీ ఉండదు అక్కడ, జస్ట్ అలా ఆగుతాడు అంతే. వీడు ఎవడయ్యా అంటే బైబిల్ అంటుంది ఫూల్. వాడు ఎందుకు అలా కెరటాలు కొట్టినట్టు కొడుతున్నాడు? ఆ రౌండ్లు దేనికంటే వాడెవరైనాకో తిరగడానికి ఆ జిమ్మిక్కులన్నీ చేస్తున్నాడట. అట్టి పనులు చేసేవాడు ఎవడట? ఫూల్. వీడు చేసే ఉద్దేశం ఏంటయ్యా అంటే ఎవరినో వాడు ఆకర్షించడానికే ఈ రౌండ్లు కొడుతున్నాడట. సేమ్ కుక్క కూడా చూడండి, ఏదో పెద్ద పని ఉన్నట్టు చాలా సీరియస్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటుంది. ఏదో పని ఉందనుకుంటాం, దానికి ఏ పని ఉండదు, మరలి ఇటు వస్తుంటుంది. ఆ కుక్కకి వీడికి పెద్ద తేడా ఏముంది చెప్పండి? ఇంత పచ్చిగా మాట్లాడుతున్నాను ఏమనుకోకుండా తప్పదు. యంగ్స్టర్స్ ఇట్లా మాట్లాడితేనే కొందరు కాకపోయినా కొందరైన వారి యాటిట్యూడ్ మార్చుకుంటారు. ఏదో పెద్ద పనులు ఉన్నట్టు. నేను అంటాను, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నీ ట్యాంకులో 10 రూపాయలు పెట్రోల్ కొట్టించేప్పుడు తిరుగు. కనీసం రూపాయి సంపాదించడం చేత కాదు, కానీ మనకి తండ్రి జేబుల్లో డబ్బులు దొంగలించడం బాగా తెలుసు. మనకి తల్లికి మాయి మాటలు చెప్పి ఆ తినే ఏవైతే తింటున్నారో ఆ డబ్బులు కూడా దొంగిలించే తత్వం మందే. ఆ డబ్బులన్నీ పెట్రోల్ ట్యాంకుల్లో కొట్టించి ఏం చేస్తారయ్య అంటే ఆ ఇదికి ఈ ఇదికి ఏదో పెద్ద పని ఉన్నట్టు ఈ పనికి మాలిన స్నేహితులతో తిరుగుతుంటారండి, అటు ఇటు తిరుగుతుంటారు. దేనికయ్యా అంటే వాడు చేసే పనులు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆ సంధ్య వేళ ప్రొద్దు కుంగిన తర్వాత చెమ్మ చీకటి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న ఈదులో తిరుగుతున్నాడు. ఆ ఈదులో ఎందుకు తిరుగుతున్నాడట? ఈ పోగిరిగాడు చేసే పనులు ఎవరో చూస్తున్నారు. అక్కడ ఎవరో చూస్తున్నారని వీడేం చేస్తున్నాడయ్యా అంటే తిరుగుతున్నాడట అటు ఇటుని. ఏం చేద్దామని? ఏమో గిన్నిస్ బుక్లకి ఎక్కుదామని కాదు, ఏం చేద్దామని ఆమెతో ఎలా పరిచయాలు పెంచుకోవాలి, నేను ఎంత హీరోను చూసావా, నేను ఎలా డ్రైవ్ చేస్తున్నాను చూసావా అని వాడి యొక్క టాలెంట్ని ఆ విధంగా చూపించాలనుకుంటాడు. ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒకడు వాడు చేసిన పని ఏంటి చెప్పనా, పెద్ద బిల్డప్ ఇవ్వాలనుకున్నాడు. కారు వేసుకుని గోడ గుద్దేశాడు, దరిద్రం వదిలిపోయింది. లక్కీగా బతికేశాడు. ఆ బెలూన్స్ ఓపెన్ అయిపోయి
కేసు కట్టలేదు కానీ వాళ్ళ నాన్నకున్న పలుకుబడిని బట్టి, లేదంటే వాడు ముఖం ఏమైపోయింది తెలుసా, టమాటకే వేలిపోయినట్టు వేలిపోను. లక్కీగా బతికేశాడు. ఏమైందంటే పెద్ద పోజిద్దాం అనుకున్నారు ఈ స్నేహితులందరూ కలిసి, అలాంటి గోండ గుద్దేశారు వెళ్ళి. ఏమైంది, బతికారు. దేవుడి దేవాలు వాళ్ళ పేరెంట్స్ భక్తి కలిగిన వారు కనుక. ఏం జరిగిందయ్యా అంటే చూడండి, ఈ పోజులన్నీ దేనికంటే ఎవరో జారత్వం చేసే స్త్రీ ఉంది, ఆ స్త్రీని ఆకర్షించడానికట. విచిత్రమైన పోలిక ఇచ్చారు బైబిల్ వ్యాఖ్యానకర్తలు. ఏమన్నారంటే, సౌలు కత్తి పట్టుకుంటే 1000 మంది అని చెబుతారట, దావీదు కత్తి పట్టుకుంటే 10,000 మంది అని చెప్తారట. జారత్వం నరకడం మొదలు పెడితే లెక్కే లేదట. చూసారా, అవన్నీ కేసులు ఎవడో చెప్పలేడట. ఒక్కటా రెండా, ప్రతి ఊరు, వాడ, పట్టణం, ప్రతి ప్రాంతంలో దీనికి బలవుతున్న వాళ్ళు ఒక్కలా ఇద్దరా చెప్పండి. మెల్లగా తప్పు జరుగుద్ది అనుకుంటాం, ఏమీ కాదనుకుంటాం, కానీ చివరికి మిగిలేది ఏంటయ్యా అంటే మరణమే. తప్పు చేసిన వారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వారు సుఖపడినట్టుగా మీరు ఎక్కడ ఎవరి జీవితాలు మీరు చూడలేరు, మీకు ఎక్కడా కనబడదు. తప్పు అయిపోయింది కదా, ఇక మేము సుఖపడిపోయాం, మాకు ఎవరు చెప్తే ఏంటి, ఎవరు చెప్పకపోతే ఏంటి అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితంలో సుఖం అనేది దొరకదు. ఎప్పుడయ్యా జీవితంలో ఈ కోరికల్ని చక్కగా మనం ఎప్పుడైతే ఆనందించగలమని మీరు అనుకోవాలని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, చక్కగా వివాహం చేసుకోండి, చక్కగా మంచి భార్యను చూసుకోండి, మంచి భర్తను చూసుకోండి. మీ కోరికలు, మీ ఉద్దేశాలు వారితో నెరవేరాలి. కాదని జారత్వానికి అడుగులేసినా, కాదని వివాహం అయిన తర్వాత వ్యభిచారానికి అడుగులేసినా మిగిలేది ఏంటయ్యా అంటే అవి చక్కగా పాతాళానికి పోవే మార్గాలట. ఎంతో దారుణమో చూడండి. అంటే ఇక్కడ శిక్ష అనుభవించడమే కాదు, చచ్చిన తర్వాత కూడా మనం ఏమైపోతాం, నరకానికి జారిపోతామట. జారత్వం జరిగించేవారు కేవలం బుద్ధిశూన్యులు. వారు కోరికలు నెరవేర్చుకోవడం ఎప్పుడైతే తెలివితేటలు అనుకున్నారో గుర్తుపెట్టుకోండి, వారు అమాయకంగా మోసపోతున్నారన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదట. నిజముగా బైబిల్లో మీరు గమనించగలిగితే దేవుడు కేవలం యవనస్తుల్ని ఎక్కువ కోరుకున్నాడు. ఆయన నా సేవలో నిలబడాలని. యెహెజ్కేలు ప్రవచించే సమయానికి ఆయనకి 30 సంవత్సరాలు. దానియేలు దేవుని కొరకు నిలబడే సమయానికి ఆయనకి 17 సంవత్సరాలు. గొలియాతును కొట్టడానికి దావీదు నిలబడే సమయానికి గుర్తుపెట్టుకోండి ఆయన ఆటలాడుకునే వయసు. అపోస్తులను దేవుడు పిలిచే సమయానికి అందరి వయసులో కేవలం 33 సంవత్సరాల లోపే. ఎక్కువగా యవనస్తులను దేవుడు నిలబెట్టుకోవాలని కోరుకుంటే, కానీ యవనస్తులు దేని వైపుకు మొగ్గు చూపుతున్నారయ్యా అంటే ఈ లౌకికమైన ఆశల వైపుకే. దేవుడు కోరుకునేది బలమైన యువకులు నిలబెట్టుకుంటే ఏం చేస్తాడయ్యా అంటే చరిత్రలో నిలిచిపోయే కార్యాలు వారి ద్వారా జరిగిస్తాడు దేవుడు. యవనస్తులుగా ఎట్లా ఉండాలయ్యా అంటే కుటుంబానికి, మన స్థానిక సంఘాలకి, పైన పరలోకమందున్న దేవునికి పేరు తెచ్చే యువకులుగా మనం ఉండాలి తప్ప వీడిది ఒక జీవితమైన అనిపించుకునే సాక్ష్యం ఉంటే మన బైబిల్ పట్టుకుని తిరగడం దేనికి? క్రైస్తవ యువకులు అంటే ఎట్లా ఉండాలి అంటే దేవుడు నమ్మని సమాజం మనం చూసి మాట్లాడుకోవాలి. వాళ్ళ చక్కటి అబ్బాయిలండి, వారు క్రైస్తవులండి, వారు అలాంటి పనులు చేయలేని మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడిస్తున్నారు చెప్పండి? వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏమీ లేకుండా బతికేస్తున్నాం మనం. వాళ్ళ సమాజంలో తప్పులు చేస్తే ఈరోజు సంఘంలో కూడా తప్పులు చేయకుండా ఏమాత్రం మనం నడుము కట్టుకోగలుగుతున్నాం చెప్పండి. ఈరోజు చివరికి చూపులను కూడా మనం అదుపు చేసుకోలేకపోతున్నామంటే నీకు దేవుని దీవెనలు కావాలంటే ఎట్లా వస్తాయ్యా? దేవుడు నీ జీవితాన్ని దీవించాలి అంటే ఎలా దీవించాలి? ఆయనకి చెయ్యి ఎలా వస్తుంది ముందుకి? ఆయన ఎలా దీవించాలనుకుంటాడు? దేవుడు మనకి ఎన్నో చేయాలనుకుంటాడు. నీ చూపులు బాగాలేనప్పుడు ఆయన చేతులు వెనక్కి తీసుకుంటాడు. నీ ఆలోచన బాగాలేనప్పుడు ఆయన నిర్ణయాలు మార్చుకుంటాడు. నీ నడవడిక బాగాలేనప్పుడు ఆయన మార్గాన్ని కూడా మార్చుకుంటాడు. నీ వైపు ఆయన దినమెల్లా చేతులు చేసినా నువ్వు లోకం వైపు తిరుగుతుంటే ఆయన ప్రణాళిక మార్చుకొని ఎవడో ఉత్తముడా అని వాడి కొరకు ఎదురు చూస్తుంటాడు. నీకు సినిమాలు, లోకం, ఈ స్నేహాలు, ఈ ఆడపిల్ల వెనక తిరగడాలు ఇవే మోజుగా ఉంటే ఎంతో రమ్యంగా దేవుడు నిన్ను చూడాలనుకుంటాడు. అవన్నీ పోగొట్టేసుకుంటాం మనం. అందుకే పౌలు గారు వాపోతూ ఆయన ఏమంటాడు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట. అది పాపం చేయకపోతే దేవుడు ఒక వెలుగును, మహిమను మనకి ఇస్తాడు మన జీవితానికి. ఆ దీవెన ఏమవుద్దయ్యా అంటే నా కుటుంబాన్నే కాదు, నా సంఘాన్నే కాదు, నా చుట్టూ ఉన్న సమాజాన్నే కాదు, అనేకులకు నేను దీవెనకరంగా మారిపోతాను.
దేవునికరంగా మారిపోవడం అంటే కోటీశ్వరుని అయిపోతానని కాదు, నా జీవితం అనేకులకు దేవునికరంగా మారుతుంది. నన్ను బట్టి అనేక మంది దేవుళ్ళో నడుచుకునే గొప్ప భాగ్యం వస్తుంది. దానియేలుకున్న గొప్ప గుణం ఏంటయ్యా అంటే, ఆయనకున్న ఎప్పుడు డైలీ ఆయన టైం టేబుల్ ఏంటో తెలుసా? ఎప్పుడు ప్రార్థన జీవితం గడుపుతూ ఉంటాడు. ఆయన టైంపాస్ ఎలా అవ్వాలని ఫేస్బుక్లో ఎతకడైనా. మనం ఏమి ఎదుగుతాం? ఉదయం లేచిన వెంటనే ఫేస్బుక్కే, స్టేటస్ ఏమొచ్చిందో వాట్సాప్లో చూసేంతవరకు మనకి బాత్రూమ్ కూడా పోమాను. ఈరోజు అలా ఉన్నారు యంగ్స్టర్స్. చివరికి ఎవడెన్ని లైకులు కొట్టాడో చూసుకోవాలి, ఎన్ని చేశారో చూసుకోవాలి, ఎవరైనా మన కొత్త ఫోటోలు పంపర్లేదు చూసుకోవాలి, మన కొత్త ఫోటోకి ఎంతమంది లైక్లు వచ్చాయో, ఎంతమంది లైక్ కొట్టలేదో, ఎంతమంది నెగిటివ్ కామెంట్లు వచ్చాయో, ఎందరో పాజిటివ్ కామెంట్లు వచ్చాయో, ఇవి చూసుకోవడమే సరిపోతుంది తప్ప మన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నామని చెప్పండి. దానియేలుకున్న గుణం ఏంటయ్యా అంటే, ఆయన ఎప్పుడు స్నేహితులతో కలిసి మై డియర్ బ్రదర్స్, మై డియర్ ఫ్రెండ్స్, రండి మనం ప్రార్థన చేద్దాం దేవుని కొరకని ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండే అనుభవం అంట దానియేలుది. అదే కదా ఈ రోజుకి ఆయన తీవ్రతను మనం అందుకోలేకపోతున్నాం. దేవుని కొరకు నిలబడి కసిగా బతికితే ఏమవుద్ది అంటే ఏమీ నష్టపోం, లాభమే తప్ప. టైం వేస్ట్ అయిపోద్ది అనుకోకండి, మిగిలిపోయేది ఆ కాలమే. ఈ భూమి మీద వ్యర్థమైన పరుగులు వ్యర్థమైపోతాయేమో కానీ, ఈ వ్యర్థమైన స్నేహితులతో ఆ సమయం అంతా వ్యర్థమైపోతేమో కానీ, చివరికి మన జేబులు కూడా ఖాళీ అయిపోతే, మన తల్లిదండ్రులు కూడా బాధను మిగులుస్తామేమో కానీ, ప్రభువునందు ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థము కాదు. నేను అంటాను, యవ్వన జీవితంలో నిజముగా దేవుని కొరకు బతికితే ఈ ప్రకృతి కనుదృష్టిలో నువ్వు ఎట్లా ఉంటావయ్యా అంటే, నువ్వు ఒక సెలబ్రిటీలా కనబడతావుట, మెరుపులా. ప్రకృతి ఎదురు చూస్తూ ఉంటుందట, ఎక్కడ అలాంటి యంగ్స్టర్స్ ఎక్కడున్నారని ఎదుగుతూ చూస్తుందట. ప్రకృతిని చూసి పులకించిపోతుంటుందట. బైబిల్లో ఉన్న మాటలు అంటే ఇవి ఖచ్చితమైన మాటలు. ఎక్కడున్నారు ఆ నక్షత్రం లాంటి మనుషులు? ఎక్కడున్నారు ఉత్తమ పురుషులు? ఎక్కడున్నారు నీతిమంతులు? ఎక్కడున్నారని ఈ ప్రకృతి తన గర్భాన్ని ఎత్తుక్కుంటుందట, నాలో ఎక్కడున్నారని. కానీ ఏం జరుగుతుందయ్యా అంటే, ఈరోజు వీడు బాగున్నాడులే అనుకునేసరికి వాడు మెరుపు కాస్త ఆర్పేసుకుంటున్నాడు. ఈరోజు వీడు బాగున్నాడులే అనుకునేసరికి బైబిల్ పట్టుకు తిరుగుతున్న వీడే తప్పులు చేస్తున్నాడు. ప్రకృతి బహు రోదనకు గురవుతుంది తప్ప ఒక్క యవనస్తుడు కూడా తన యొక్క ఆశను కూడా చూడలేకపోతున్నాడు అక్కడ. నేను అడుగుతున్నాను, ఈ ప్రకృతిలో సెలబ్రిటీలు ఎవరయ్యా అంటే ఆ సినిమా స్టార్లు కాదు. ఈ ప్రకృతిలో సెలబ్రిటీలు ఎవరయ్యా అంటే దేవుని కొరకు యవ్వన జీవితాన్ని కట్టుకుని ఎవరైతే బతుకుతారో, దేవుని కొరకు ఉత్తమ పురుషులుగా ఎవరైతే నిలబడతారో, ఈ ప్రకృతిలో మనమే రియల్ స్టార్స్. దేవుని పిల్లలారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ యవ్వన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీకు ఏ టైంకి ఏం కావాలో ఆయన ఖచ్చితంగా డిజైన్ చేస్తాడు. ఆయన నీకు వయసు వచ్చేసరికి మంచి భార్య కావాలా, ఖచ్చితంగా దేవుని మీద అనుకో, నీకు ఉత్తమమైన స్త్రీని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాడు. కానీ లోకంలో ఒక డొక్కు సామెత ఉంటుంది. ఏమిటి ఆ డొక్కు సామెత ఏంటంటే, మంచి వారికి అంటే చెడ్డ భార్యలు వస్తారట, చెడ్డవారికి మంచి ఎక్కడుంది సామెత? డొక్కు సామెత సొసైటీని పాడు చేసి పాడేసే. గుర్తుపెట్టుకోండి, మంచివారికి మంచివారే వస్తారు, చెడ్డవారికి వస్తుంది. నువ్వేదైతే ఇస్తావో నీకు అదే ఎత్తపడుతుంది, నువ్వేదైతే చేసావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. బైబిల్ చెప్తున్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మంచివారిని దేవుడు రెడీ చేస్తాడు. నీ యవ్వన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు, నీకు ఏ టైంకి ఏం కావాలో ఆయన రెడీ చేయగలడు. ఆ రెడీ చేసేవన్నీ ఎందుకయ్యా అంటే, నువ్వెక్కడున్నా, కుటుంబంతో ఉన్నా, ఒక ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఏ పని చేసినా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు కేవలం దేవుని మహిమపరచడానికే ఈ భూమి మీద బతకాలి. అలా ఆయన చేతులకు అప్పగించండి మీ జీవితాలని, ఆయన బాగు చేయగలడు. మరొక గమ్మత్తైన మాట మీరు మర్చిపోకండి, నువ్వు బైబిల్ ఎంత బాగా నేర్చుకున్నావు దేవుడు అడగడు, కానీ నువ్వు ఎంతగా నీ ఆలోచనని నడుము కట్టుకుని బతికావని మాత్రం అడుగుతాడు. నువ్వు సభలో ఎంతసేపు నువ్వు వాక్యం విన్నావని అడగడు, కానీ నువ్వు ఎంత నిజాయితీకి నీ ఆలోచన నిలబెట్టుకుంటున్నావని మాత్రం అడుగుతాడు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు బైబిల్ ఎన్ని పాయింట్లు నేర్చుకున్నావు నేను అడగడు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఖచ్చితంగా ఈ భూమి మీద జీవించావని అడుగుతాడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాస కూడుకుల్లో పాల్గొన్నావని నేను అడగడు, కానీ గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీతి నిజాయితీ ఉందా లేదో అడుగుతాడు. దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చనిపోయిన లాజరుని చూడండి. ఆయనకి ఏ జ్ఞానం తెలుసు, ఆయనకి ఏం తెలుసు? ఆయన జీవితాన్ని కట్టుకుని బతికాడు, తండ్రికి ఇష్టమైనట్టుగా బతికాడంటే అదే ఆయన రక్షించింది. నిత్య జీవానికి అర్హత ఏంటయ్యా అంటే క్యారెక్టరే తప్ప ఈ జ్ఞానం, ఈ పాయింట్లు ఏమీ కాదు, అవి సెకండరీ. ఆ జ్ఞానం ఎప్పుడు కలిగి ఉన్నామని మనకు అర్థమవుద్దంటే, నువ్వు ఎప్పుడైతే పాపం చేయకుండా ఉన్నావో తగిన జ్ఞానం అందే నువ్వు నడుస్తున్నావు అని అర్థం. చివరిగా మిమ్మల్ని కోరుకున్నది గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారిని కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని మాటలు విన్న తర్వాత ఆయన కూడా ఒక యవనస్తుడన్న సంగతి మర్చిపోకండి.
ఆయన జీవితం మనకన్నా దారుణమైన జీవితం. కనీసం ఈరోజు మనం బట్టలు వేసుకుంటున్నాం, కనీసం మనకు 10 జతలైనా ఉన్నాయి. యేసుక్రీస్తు వారి ఫ్యామిలీలో ఆయనకి ఏమీ లేవు తెలుసా? ఆయన జీవితంలో దారిద్ర్య దిగువను బతికాడు. ఆయన 30 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడి, ఆ 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆ తండ్రి కానీ తండ్రికి లోబడ్డాడు, ఆ తల్లికి లోబడ్డాడు. మాట వినని సహోదరుల మధ్య మౌనంగా ఉండిపోయాడు. ఆ ఉన్న ఒకే ఒక్క గదిలో బిక్కుమని ఉన్నాడే తప్ప ఎవరి మీద నేరస్థాపన ఆయన చేయలేదు. ఆ యవ్వన జీవితంలో తండ్రి కానీ తండ్రిని ఏ రోజు ఎదిరించలేదు. అసలు తల్లిగా, ఆయనకి తల్లిగా ఉండడానికి ఏ విధంగా చూసినా ఆవిడ అర్హత లేని తల్లిదండ్రులకి ఆయన లోబడి బతికాడు. చూడండి, మన పేరెంట్స్ మనకన్నా తెలివితేటలు లేకపోవచ్చు, కానీ మనం లోబడాలి ప్రభు అయిన యేసుక్రీస్తు లోబడినట్టుగా. అర్హత లేని తల్లిదండ్రులకి ఆయన లోబడి ఏం చేశాడు? 30 సంవత్సరాలు అంటే ఆ రంపపు పొట్టి మధ్య ఆ ఇంట్లో ఒంటరిగా బతికాడు. ఆ 2 ప్రదేశాల్లోనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని గమనించాడు. చూడండి, ఎప్పుడైతే 30 సంవత్సరాలు ఆయన గడిపాడో, ఏం గడిపాడయ్యా అంటే, యెరూషలేము ఇల్లులు చూడండి, యేసుక్రీస్తు వారు పెరిగిన ఇల్లు చూడండి, ఒకే ఒక్క గది ఉంటుంది. ఆ గదిలోనే 2 పశువులు ఉంటాయి, ఏవైతే మేపుకున్నారో అవి. ఆ గదిలోనే పేరెంట్స్ ఉంటారు, ఆ గదిలోనే సహోదరులు ఉంటారు, ఆ గదిలోనే యేసుక్రీస్తు ఉండాలి. అనేక మార్లు సహోదరులు గిలినట్టుగా మాట్లాడేవారు యేసుక్రీస్తు వారిని గురించి. నువ్వా మాకు చెప్పొచ్చేది? పోయి ఆ పండగల్లోని నీ శిష్యుల దగ్గర చెప్పుకో, మాకు చెప్పేది ఏంటనే వ్యవహారం వాళ్ళ జీవితాలు. కానీ అలాంటి వారి మధ్య ఆయన బాధపడుతున్నా వాళ్ళ మధ్య ఉన్నాడే తప్ప కనీసం నాకు సెపరేట్గా ఒక గది లేదని ఎప్పుడైనా బాధపడలేదు. ఈరోజు మనకు సెపరేట్గా మంచాలు ఉన్నాయి, ఈరోజు సెపరేట్గా మనకు గదులు ఉన్నాయి, మనకు అన్ని సెపరేట్గా ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి. ప్రభువుకి ఏమున్నాయి అంటే, ఆ నిండు యవనుడిగా బతికిన ఆయనకి ఈ భూమి మీద ఏమీ లేవంటే, ఏమీ లేని ఆ పేదరికం మధ్య తల్లిదండ్రులకు లోబడి బతికితే తండ్రికి నమ్మకంగా బతికాడు. తండ్రికి ఎప్పుడైతే నమ్మకంగా బతికాడో ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి తండ్రి అయిన దేవుడు అన్నమాట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించబోతున్నాను అనలేదు, ఆనందించుచున్నాను అన్నాడు. ఆయన ఎప్పుడు నుండి ఆనందిస్తున్నాడు అయ్యా అంటే 30 సంవత్సరాల నుండి ఆయన్ని చూసి ఆనందిస్తున్నాడు. 30 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడు అయ్యా అంటే, ఆ తండ్రి కానీ తండ్రికి, తల్లిగా అర్హత లేని ఆ తల్లికి, సహోదరులుగా కూడా ఉండడానికి అర్హత లేని వారికి లోబడి బతికాడు. 30 సంవత్సరాలు ఏ మచ్చన ఆయన జీవితం మీద వేసుకోలేదు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకుని యోర్దాను నదికి ఒడ్డుకొచ్చాడో, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుని చూసి నేర్చుకోండి, అపోస్తలుడైన పౌలుని చూసి నేర్చుకోండి. వారి జీవితాలు మనకు ఒక గొప్ప గుణపాఠం అవ్వాలి, ఒక కొలమానం అవ్వాలి. మీరు నిజంగా బతికి చూడండి, మీ జీవితాల్లో చాలా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఖచ్చితంగా. మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టండి, మీ జీవితాన్ని ఒక మాదిరికరమైన ఒక మంచి ఎగ్జాంపుల్గా మారుస్తాడు. ప్రభు ఎప్పుడైతే లోబడ్డాడో, ఆ యవన జీవితాన్ని ఆయనకి ఎప్పుడైతే దేవునికి ఫలభరితముగా అర్పణగా మార్చేశాడో, ఈరోజు అనేకులకు ఆయన యవన జీవితం మనకి దీవెనకరంగా మారిపోయింది. ఆ త్యాగాన్ని మాత్రం ఒమ్ము చేయకండి. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువేయకండి. మరలా బైబిల్ పట్టుకుని యవన కోరికల వైపుకు లొంగిపోకండి. ఆయన యవన జీవితం ఆల్రెడీ మన కొరకు కష్టపడ్డాడు, ధారపోసేసాడు. ఆ రుణాన్ని మనం ఎప్పటికీ చెల్లించలేం. ఇంకా రుణానికి మీరు ఎలకెట్టలేక, ఇంకా రుణానికి మీరు కేవలం ఆయన కొరకు బతకడానికి కూడా మీరు ఇష్టపడకుండా ఇంకా తప్పులు చేస్తే గుర్తుపెట్టుకోండి, మనకంత ద్రోహులు ఈ భూమి మీద ఆయన దృష్టిలో ఇంకెవరు ఉండరేమో. ఆ పదం నేనంట్లా బైబిల్ భాషలో అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం చాలా ద్రోహం చేస్తున్నాం. ఎందుకో చెప్పిన, ద్రోహం అన్న పదం చట్ట పరిభాషలో ఎప్పుడు వాడతారంటే, నమ్మినప్పుడు ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని చూపించలేదో దాన్ని ద్రోహం అంటారు. మనల్ని నమ్మి ఆయన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని నమ్మి ఆయన యవన జీవితాన్ని ఆయన యవన జీవితాన్ని కేవలం మన కొరకు అగ్నిలా మార్చేశాడు. మనల్ని నమ్మి పూర్తిగా ఆయన కోరికలన్నింటినీ కప్పేసుకుని మన కొరకు నరికేసుకున్నాడు. మనం ఎందుకు ఆయన కొరకు ఉండలేకపోతున్నాం? స్పర్జన్ అనే ఒక మహానుభావుడు ఏమంటాడంటే, ఆయన సిలువ ఎక్కడానికి విల్లింగ్ మీద వచ్చాడట, అంటే ఇష్టపూర్వకంగా వచ్చాడట. ఆయన సిలువ సింహాసనం ఎక్కడానికి. మన సిలువ ఎక్కమంటలేదు దేవుడు కూర్చున్న సింహాసనం మీద కుడిపార్శానికి రమ్మంటున్నాడు. సుఖపడే సింహాసనం మీదకి రమ్మంటే మనం రాలేకపోతున్నాం. కష్టపడి ఆయన చంపే సింహాసనం మీదకి ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడట. చూడండి ఎంత పెద్ద మాట అన్నాడు. మన సిలువ సింహాసనం మీదకి మనం రమ్మంటలేదు, తండ్రి కూర్చున్న సింహాసనం మీదకి మనల్ని రమ్మంటుంటే, అక్కడికి వెళ్ళడానికి కూడా మనకి ఎంతే ఇబ్బంది ఉంటే, మన సిలువ ఎక్కమంటే సిలువ ఎక్కుతామా?
సిలువెక్కడానికి ఆయన సిద్ధపడినప్పుడు దేవుడు ఉండే నిత్య సింహాసనం మీదకి ఎక్కడానికి మనం ఎందుకు ఎక్కలేకపోతున్నాం అంటే కారణం ఒకే ఒక్కటి, మీ యవ్వన కోరికల్ని దేవుని చేత అదుపు చేసుకోలేకపోతున్నారు. మరలా చెప్తున్నాను, జారత్వం చేసేవారు, వ్యభిచారం చేసేవారు కేవలం బుద్ధిశూన్యులు. ఎక్కువగా యవనస్తుల జీవితాల్లో జరిగే ప్రధానమైన తప్పులు ఏంటయ్యా అంటే ఈ కోరికలే. ఒక సహోదరుడిగా నేను చెప్తున్నాను, ఈ కోరికలు వస్తాయి కాదంట్లా, ఆ కోరికలు ఎప్పుడు తగ్గుతాయా అంటే గుర్తుపెట్టుకోండి, ఆ కోరికలు తగ్గుతాయా అంటే మెడికల్ టెర్మినాలజీ నేను చెప్పట్లేదు కానీ గుర్తుపెట్టుకోండి, నీలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక తీవ్రత రగిలిపోతుందో ఆ కోరికలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కార్యాల్లో బిజీగా ఉన్నావో నీకు అలాంటి ఆలోచనలకి తక్కువ సమయం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నావో, ఎప్పుడైతే ఈ జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని అలాంటి బ్యాచ్తో తిరుగుతున్నావో నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు పాపానికి వెంటనే ఊరిలా చిక్కేస్తావు. దేవుని పిల్లలు ఎప్పుడు పాపానికి దూరంగా ఉండాలంటే సీక్రెట్ ఏంటయ్యా అంటే పౌలు గారు చెప్పిందే, మీరు దేవుని పనుల్లో బిజీగా ఉండండి అంటాడు. తిమోతి అక్కడి నుంచి పారిపో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే సువార్త పరిచర్యలు ఉన్నారో వాళ్ళతో నువ్వు బిజీ అయిపో, నువ్వు ఒంటరిగా ఉంటే నీ కోరికలు నేను పట్టి పీడించేస్తాయి అన్నాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే వనంలో ఏం చెప్పాడయ్యా అంటే, ఇదిగో శోధనలోనికి ప్రవేశింపకున్నట్టు మెలకువ కలిగి ప్రార్థన చేయడం. అంటే శోధన ఎట్లా జయించాలయ్యా అని బైబిల్ని అడిగితే ప్రార్థన చేయండి అని చెప్పింది.